డాక్టర్ కడుపులో నొప్పి వచ్చిన వాళ్ళందరికీ కారణం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే అయి ఉండకపోవచ్చు కదా, ఇంకేం కారణాలు ఉంటాయి? ముఖ్యంగా మోస్ట్ కామన్గా మనం తీసుకుంటే ఈ గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ కాకుండా ముఖ్యమైన కారణం ఇంకోటి గాల్ బ్లాడర్ స్టోన్స్. పిత్తాశయంలో రాళ్ళు ఉండటం వల్ల ఆ రాళ్ళు కొంతమందికి నొప్పి కలిగించే అవకాశం ఉంటుంది. గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది మనకి సిమ్టమ్స్ టిపికల్గా గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల నొప్పి వస్తే సిమ్టమ్స్ టిపికల్గా తెలిసే అవకాశం ఉంటుంది. సెంటర్ ఆఫ్ ద అబ్డామిన్ నుంచి కుడి పక్కకి విపరీతమైన నొప్పి, అది కూడా ఆహారం తీసుకున్న తర్వాత అందులో ఆయిలీ ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 2 గంటలకి నొప్పి వస్తే ఇది మనం క్లినికల్గా గాల్ బ్లాడర్లో స్టోను, దానివల్ల పెయిన్ వచ్చింది అని సస్పెక్ట్ చేస్తాం. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ చాలామందికి ఉండే అవకాశం ఉంటుంది. ఒబెసిటీ, ఎక్కువ లావుగా ఉండే వాళ్ళకి, కొన్ని జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో స్టోన్స్ ఉన్న వాళ్ళ అందరికీ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. 100 మందికి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే అందులో 20% మందికి ఏదో ఒక టైంలో గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మరి మిగిలిన వాళ్ళు ఎలా కనిపెట్టాలి? మిగిలిన వాళ్ళకి సిమ్టమ్స్ లేకపోతే ఏం చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళందరికీ ఎలా కనిపెడతామంటే వేరే కారణం వల్ల అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే దాంట్లో మనకి గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందని తెలుస్తుంది. ఇన్సిడెంటల్ ఫైండింగ్స్ అంటారు. బట్ నొప్పి వచ్చినప్పుడు ఈ 20% మందిలో ఎప్పుడైనా సరే నొప్పి వచ్చింది అంటే ఈ గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల కాంప్లికేషన్ వచ్చింది అని అర్థం. ఇలాంటి వాళ్ళల్లో మాత్రమే గాల్ బ్లాడర్ తీసేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది మనం కంపల్సరీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దీర్ఘకాలికంగా పొట్టలో నొప్పి వస్తుంది, వీళ్ళకి గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది అంటే మనం కంపల్సరీ ఈ నొప్పి గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల వస్తుందా లేదా అని ఫస్ట్ నిర్ధారణ చేసుకుని వాళ్ళకి అవసరమైతే గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలా? డెఫినెట్గా కడుపులో నొప్పి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే కారణాన్ని మనం తెలుసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయి. నేను ఎందుకు అడిగానంటే చాలా మందికి ప్రాబ్లం వస్తే ఎవరిని కన్సల్ట్ చేయాలో ఐడియా ఉండదు. ఎవరో ఒకరు సలహా తీసుకొని ఎక్కడో చోటుకి వెళ్ళి ఇబ్బంది పడిపోతారు. వెళ్ళాల్సిందేనమ్మా. ఎందుకంటే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల మల్టిపుల్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా ఏ కాంప్లికేషన్ వచ్చినా నొప్పితో ప్రజెంట్ అవుతారు. ఈ నొప్పి వచ్చినప్పుడు మాత్రమే మేము చూస్తాం. ఏ సిమ్టమాటిక్ స్టోన్స్ ఎవరిని మేము జనరల్గా చూడం. అరుదుగా కొంతమంది ఇలాగ మేము అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినాయి అని చూపిస్తానికి వస్తారు, కానీ వాళ్ళకి సిమ్టమ్స్ లేనంత వరకు ఏమీ చెయ్యం మనం. సిమ్టమ్స్ కడుపులో నొప్పితో వచ్చిన వాళ్ళలో ఈ గాల్ బ్లాడర్ స్టోను గాల్ బ్లాడర్ నెక్లో ఇరుక్కుని గాల్ బ్లాడర్ వాపు కలిగించవచ్చు. దీన్ని ఎక్యూట్ క్యాలిక్యులస్ కోలిసిస్టైటిస్ అంటాం. ఇలా వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి, వాంతులు, వికారం ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మనం డయాగ్నోస్ చేసుకుని గాల్ బ్లాడర్ సర్జరీ చేయించాల్సిన అవసరం. సర్జరీ కంపల్సరీ అవుతుందా అలాంటి ప్రాబ్లమ్? మరి అలా స్టోన్స్ ఉన్నాయి అని తెలిసి నొప్పి లేదనుకోండి, అవి కరిగించే ప్రయత్నం ఏమైనా చేయొచ్చుగా? దానికి కరిగించే మందులు మనకి అవైలబుల్గా ఉన్నాయి, కానీ బట్ ఆ మందులు ఎఫికసీ జస్ట్ 30%లో ఉంటుంది. మిగిలిన 70 మందిలో మనం మందులు ఇచ్చినా కరగవు. సో అందుకని జనరల్గా మందులు సజెస్ట్ చెయ్యం. ఎందుకంటే దానికి ఇందులో 20% మందికే ఎనీ టైమ్ ఇన్ ద లైఫ్ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. 80% మందికి అసలు ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరమే లేదు. సో కాస్ట్ ఎఫెక్టివ్నెస్ తీసుకుంటే ఈ ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు, మెడికల్ మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. పెద్ద ప్రాబ్లం అవుతుంది. నొప్పి రానంత వరకు పర్వాలేదు, ఏం పర్వాలేదు. సో ఈ కాంప్లికేషన్స్లో నేను ఇందాక చెప్పినట్టు ఎక్యూట్ క్యాలిక్యులస్ కోలిసిస్టైటిస్ కాకుండా కొన్నిసార్లు ఈ స్టోన్స్ జారి బైల్ డక్ట్ అంటారు, పిత్తనాళం, దాంట్లోపల అడ్డం పడితే కడుపులో నొప్పితో పాటు జాండీస్ వచ్చే అవకాశము, చలి జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎక్యూట్ ఎమర్జెన్సీ కింద లెక్క. మనం ఎండోస్కోపీ ద్వారా ఈ పిత్తనాళంలో ఉన్న స్టోన్ని క్లియర్ చేసి దాని తర్వాత వీళ్ళకి గాల్ బ్లాడర్ సర్జరీ చేయించడం జరుగుతుంది. గాల్ బ్లాడర్ సర్జరీ ఈజ్ ఎ సింపుల్ సర్జరీ ఇన్ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు లాప్రోస్కోపీలో చేస్తారు. 1 డే సర్జరీ కింద లెక్క. అది ఒక రోజు చేసి ఆ రోజే పంపించేస్తారు. లాప్రోస్కోపీ అంటే ఈజీ సర్జరీనే, పెద్ద భయపడాల్సిన పని లేదా డాక్టర్? అనుమానాలు నెక్స్ట్ ఏంటంటే గాల్ బ్లాడర్ తీసేస్తే దాని ఫంక్షనాలిటీ ఏంటి అనేది చాలా మందికి అనుమానం ఉంటుంది. యాక్చువల్లీ నిజంగా కనుక ఈ సిమ్టమ్స్ ఉండి గాల్ బ్లాడర్ తీయాల్సి వస్తే గాల్ బ్లాడర్ ఫంక్షనాలిటీ, గాల్ బ్లాడర్ తీసేశారు కాబట్టి ఆ ఫంక్షనాలిటీ ఉండదని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏ ఫంక్షన్ అయితే గాల్ బ్లాడర్ మన బైల్ని స్టోర్ చేసే ఫంక్షన్ ఉంటుందో ఆ ఫంక్షన్ స్మాల్ ఇంటెస్టైన్ తీసేసుకుంటుంది ఎప్పుడైతే గాల్ బ్లాడర్ తీయాల్సి వస్తుందో, దాని బాధ్యత తీసుకుంటుంది. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరము, డైజెషన్ ఇండైజెషన్ అవుతుంది తర్వాత అనేది అపోహలు ఉన్నాయి, అవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అసలు. ఇండికేషన్ ఉన్నప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీ చేయొచ్చు సేఫ్గా.
ఓకే. అసలు ఇవి రావడానికి కారణం ఏంటి డాక్టర్? ముఖ్యంగా కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్. కొలెస్ట్రాల్ అంటే మన లివరు బైల్ని తయారు చేస్తుంది. ఈ బైల్ వచ్చి గాల్ బ్లాడర్ లోపల స్టోర్ అవుతుంది, కాన్సన్ట్రేట్ అవుతుంది. థిన్గా ఉండే బైలు థిక్గా అవుతుంది. గాల్ బ్లాడర్ లోపలికి వచ్చిన తర్వాత థిక్ అవుతుంది. ఎప్పుడైతే ఆ బైల్ లోపల ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుందో ఈ కొలెస్ట్రాల్ని ప్రెసిపిటేట్ చేస్తుంది గాల్ బ్లాడర్ లోపల. అంటే బైల్ థిక్కన్ అయ్యే కొద్దీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకునే వాళ్ళల్లో ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ బైల్ డక్ట్లో గాల్ బ్లాడర్లో ఉండిపోతాయి. బైల్ మాత్రం ఇంటెస్టైన్లోకి వెళ్ళి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఇలాగా లావుగా ఉండేవాళ్ళు, ఎక్సెసివ్గా ఫ్యాటీ ఫుడ్స్ తీసుకునేవాళ్ళు, కొన్ని జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే ఫ్యామిలీలో జీన్స్ ఉన్న వాళ్ళకే ఈ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్టోన్స్ బ్యాక్గ్రౌండ్ అదే ఈ ప్రాబ్లం ముందు జనరేషన్లో ఉంటే అలా కూడా రావచ్చు, లేదా ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకొని ఫ్యాట్ ఫుడ్ తీసుకునే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఇది రాకుండా ఉండాలంటే మంచి డైట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకవేళ వచ్చినా సర్జరీకి భయపడాల్సిన పని కూడా లేదు. ఎగ్జాక్ట్. సరే రైట్ డాక్టర్, థ్యాంక్ యూ.